నమస్తే తీన్ మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి చేరిన తెలంగాణ బిల్లు మళ్ళా గదే లొల్లి పెడుతున్నారు ఇల్లు. ఇందిరా పార్క్ కాడ లీడర్ల తీన్ మార్, తెలంగాణ జాతర పేరు మీద జోర్దార్. పగటి కలలు కంటున్న జగనాలు 4 నెలలలో సీఎం అయితా అని కోతలు. పోరగాని మెడకు కోతి గాసారం, శ్రీకాకుళంలో వానర వాలకం. జనంతో నిండిపోతున్న మేడారం, బెల్లం ముద్ద ఎత్తుకొచ్చిన కోదండం. మొన్నటిదాకా అందరూ అసెంబ్లీ జపం చేసిండ్రు, ఇప్పుడేమో అందరు కళ్ళు పార్లమెంట్ మీద పడ్డి. ఈడ బిల్లు, ఓటింగు, చర్చలు, తిప్పి పంపుతాం, ఆప్తాం, తోపుతాం అన్నోళ్ళు ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఎవ్వరు వాదనలతోని ఆళ్ళు, ఎవ్వరు ఏషాలతో ఆళ్ళు ఫుల్ బిజీ అయిపోయినరు. ఇన్నారులో తెలంగాణ ముచ్చట మీద ఎవ్వారం ఎట్టేట నడుస్తున్నదో. మొన్న అసెంబ్లీలో పంచాయతీ ఒడిచిపోయింది కదా, ఇక ఇప్పుడు ఢిల్లీలో మోపోయింది. మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, నేను ఇచ్చిన నోటీసు 4 గీకెతందుకు కూడా పనికిరాదని కొంతమంది అంటున్నారట కదా, కానీ అది బ్రహ్మాస్త్రం అని అంటున్నాడు. ఇది బ్రహ్మాస్త్రం అనుకుంటేనే ఇంకో దిక్కు ఢిల్లీలో మౌన దీక్ష చేస్తారట. బ్రహ్మాస్త్రం దగ్గర దమ్ముంటే మళ్ళా మౌన దీక్ష ఎందుకు? హీన నాటకాలు ఒక దిక్కు ఇట్లా నడుస్తుంటే ఇక సూపర్ స్టార్ చంద్రాల్ గారు ఇంకో రీతిలో నడుస్తున్నాడు. అగో తెలంగాణ అయిపాయ పాయ అని ఢిల్లీలో తేలిండు. రాష్ట్రాన్ని ఎట్లీడ కొడతారని రాష్ట్రపతి సార్ను కలిసిండు. ప్రణబ్ ముఖర్జీ సార్ కూడా చంద్రాలను చూసి ఏం అనలేదట. ఈయన చెప్పిన ముచ్చట్లు అన్నీ అట్లనే చేద్దాం పో అన్నాడట. చంద్రాలను చూసి చెప్రాజు కూడా నవ్విండట. అంటున్నారు మన కిరకలే గాని. ఈ తోకమట్టేల సంగతి ఇట్లుంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెడితే అన్ని పార్టీల మద్దతు చేయమని బుధగరిచ్చేందుకు వీళ్ళకంటే ముందుగాలనే గాలి మోటార్ ఎక్కిపోయిండు కేసీఆర్ సారు. ఇప్పటికే బొచ్చెడు మందిని కలిసిండు. అందరు కూడా తెలంగాణ బిల్లు పెడితే ఓటు తప్పకుండా వేస్తాం పో అని కేసీఆర్ కే ఉల్టా నమస్తే పెట్టిండ్రట. అటు సర్కారు వాళ్ళు కూడా ఆఖరి బిల్లు తయారు చేసే పనిలో పడ్డరట. ఇంకో దిక్కుకెళ్లి అసెంబ్లీ అభిప్రాయాల కట్ట ఢిల్లీకి చేరింది. ఆపే లీడర్లు రాపేతందుకు తనలాడుతున్నారు, బిల్లు పెట్టేందుకు సర్కారు వాళ్ళు కేసీఆర్ సార్ కష్టపడుతున్నారు. మళ్ళొకసారి కొంతమంది ఏమంటున్నారు, రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు తెలంగాణ బిల్లు ఏమాగది, అంత రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తున్నారు కాబట్టి బిల్లు మీద ఎవరన్నా కేసులు పెట్టినా నిలువై అంటున్నారు. గప్పుడు చెప్పిండు చూడు కేసీఆర్ సారు, బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యే ఆఖర్జాలకు కూడా సీమాంధ్ర లీడర్లు కిరికిరి పెడుతూనే ఉంటారని. అగో అట్లనే అవుతున్నది ఇప్పుడు కూడా ముచ్చట. నల్లారి నోరు ధరిస్తే రాజ్యాంగం మీద పొద్దు పోతున్నాడు. బడాయి చంద్రాలు సమన్యాయం సన్నాయే వాడుతున్నాడు. కేసీఆర్ సారేమో బిల్లు పెట్టిపించే పనిలో బిజీగా ఉన్నాడు. రేపో మాపో కేంద్రంలో ఉన్న మంత్రులు మీటింగ్ పెట్టుకొని ఆఖరి ముచ్చట మాట్లాడి ఇక బిల్లు మాత్రం పెట్టేస్తున్నారట. ఇప్పటిదాకా తెలంగాణ బిల్లు మీద కథ ఇట్లా నడుస్తుంది. ఇక రేపు ఏమవుతుందో చూడాలి. కొన్ని ముచ్చట్లుంటే ఎట్లా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాదు. పలానా ముచ్చట మీద మేము మస్తు క్లారిటీగా ఉన్నాం, ఎవ్వరు ఎన్ని చెప్పినా మా విధానం మేము మార్చుకోము అని గొంతు కూలబడేటట్టు మొత్తుకుంటున్నా కానీ లేదు మీరు మాట మార్చిండ్రు తోచి అని సంకలు గుద్దుకుంటున్నారు. ఇలా సంబురం ఏందో, ఇలా ఏసాలేందో వాళ్ళ క్లారిటీ కంటే ఇలా కన్ఫ్యూజన్ ఎక్కువంది. ఇలా పొద్దుగాల పేపర్లు చూసిరా మీరంతా? ఏ పేపర్ చూసినా ఏమున్నది, పువ్వు గుర్తోళ్ళు తెలంగాణ మీద కోపంగా ఉన్నారట. పార్లమెంట్ లో బిల్లుకు సపోర్ట్ ఇస్తలేరట. మన్ను మాచాడం అని పెద్ద పెద్ద అక్షరాలతో ఫస్ట్ పేజీలేసి రంగరిచ్చి వార్తేసిరు కదా. మోకాలకు బోడగుండుకు లంకె పెట్టి అదంటే ఇదే ఇదంటే అదని కొత్త కవిత్వాలు రాస్తున్నారు నిన్నీయాల పేపర్ వాళ్ళు. నరేంద్ర మోడీ సార్ ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళం చేసింది, మేము ఇచ్చినప్పుడు ఏ పంచాయతీ లేకుండా ఇచ్చినాం 3 రాష్ట్రాలని పూసగుచ్చినట్టు చెప్పిండు. అంతేగాని తెలంగాణ బిల్లుకు మద్దతు ఏమని చెప్పిండు అయ్యన్నా. కానీ ఈ పేపర్ వాళ్ళు టీవీలో ఏం రాసిండ్రు రాతలు, రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణ రోగం అయిపోయింది, ఇప్పటికిప్పుడు పువ్వు గుర్తు వెనక కురుకుతున్నది, ఇక తెలంగాణ రానట్టే అని రాసుకొచ్చిండ్రు. చెయ్యి గుర్తుల కంటే ముందుగా తెలంగాణకు చేయి కొట్టింది పువ్వు గుర్తే. పార్లమెంట్ లో కూడా తెలంగాణ గోస చూసి సుష్మా స్వరాజ్ అమ్మ బొలవల ఏడ్చింది. వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రకు న్యాయం చేయమన్నాడు కానీ తెలంగాణ ఇయ్యొద్దనిలే. మరి ఏంది ఈ రాతలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామని ఎన్ని మాటలు చెప్పిండ్రు పువ్వు గుర్తోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళది తెలంగాణ పక్షమే, పువ్వు గుర్తోళ్ళది తెలంగాణ పక్షమే. ఈ రెండు ఒక్క దిక్కు అయినప్పుడు ఇక బిల్లు పాస్ కాదా? సీమాంధ్రోళ్ళ నక్కజిత్తులకు తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు తేడా తెలవకుంటున్నారా తమాం? విద్యాసాగర్ రావు, నాగం జనార్దన్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఎన్నము, ఎండల ఎక్కడెక్కడి పెద్ద పెద్ద లీడర్లంతా తెలంగాణ దిక్కే ఉండే.
ఇక పువ్వు గుర్తు వెనకకు దంతది ముంగడి కురుకుతుందంటే ఏమన్నా లాభమా? ఇడిచిపెడతారా కిషన్ రెడ్డి కూడా అట్లా మాట్లాడితే? ఎవ్వరు బుగులు పడకుండ్రి. ఈ పేపర్ వాళ్ళు ఇచ్చే వార్తలు చూసి పువ్వు గుర్తోళ్ళు తెలంగాణ బిల్లుకు మద్దతు చేయరనుకోకుండ్రి, ఖచ్చితంగా చేస్తారు, ఇది ఖాయం. మరి నరేంద్ర మోడీ సార్ గట్టెట్లా మాట్లాడిండు గా మాటలు కూడా అని అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఎలక్షన్స్ ఉండే ఇక ఉత్తగానే మెచ్చుకుంటారా కాంగ్రెస్ పార్టీని? అందుకోసమే ఏదన్నా ఒకటి దొరికించుకుని మాట అనాలి కాబట్టి అనుకుంటారు. దాంతో మనకేమొచ్చారా? వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నమ్మకం లేకపోతే పువ్వు గుర్తు మీద మన కేసీఆర్ సార్ చెప్తాడు. ఇన్నుండ్రి బీజేపీని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ రోజు కూడా సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. టుడే ఐ వాచ్డ్ ద టీవీ మై సెల్ఫ్. షీ క్లియర్లీ సెడ్ వి మేనేజ్ ద ఫ్లో, వి ఆర్ హియర్ టు సపోర్ట్ ద బిల్. మంచి చేయబోయ్ పుండు మీదకే నూనె లేదురా నాయన అంటుంటే పొద్దుకి బూరెలుండు అన్నాడంట వెనకటికొక ఆయన. సేమ్ టు సేమ్ అంటే సేమ్ అట్లనే మాట్లాడుతున్నాడు ఫ్యాన్ పార్టీ లీడరు. నిన్న ఆయన ప్లీనరీ మీటింగ్లా గిట్లనే ఏవో గాలి మాటలు మాట్లాడిండంట. మల్లన్న జర చెప్పు, ఆ జగనాల ఆగమేందో మన జనాలు కూడా వింటారంట. రొట్టెగాల్చుకొని పెంకలేదు ఐతారం ఆడవిల పెండ్లి అన్నాడట వెనకటికొకడు. ప్రపంచ నీతిమంతుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇటువంటి ముచ్చట్లే మాట్లాడుతున్నాడు. కడప రాజ్యంలో నిన్న వాళ్ళ పార్టీ ప్లీనరీ పెట్టిండ్రు కదా, ఇక ఆడ ఏం మాట్లాడిండో ఒక్కసారి నుండి. ప్రతి అమ్మకు ప్రతి తాతకు ఇవ్వాలని నేను హామీ ఇస్తున్నా. 4 నెలల్లో నీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. 4 నెలల్లో నీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. విన్నారా? ఏమనమడ కూర్చుంటాడు ముఖ్యమంత్రి స్థానంలో అని పరిశాన్ అయ్యారు. 4 నెలలలో ముఖ్యమంత్రి అవుతాడట. అయినా జగనాలు ముఖ్యమంత్రి అవుతా అంటున్నావు కానీ ఏ రాష్ట్రానికి అవుతావో చెప్పకపోతివి. తెలంగాణలో అయితే మన గోనె సంచి తొర్రలు పడే ఉన్నది. ఇక ఆంధ్ర దిక్కు నమ్ముకొని వచ్చిన లీడర్ల పగటిపూటనే సుక్కలు చూపిస్తేవి. వాళ్ళు నిన్ను ఇడిచిపెట్టి అవతల పార్టీలకు రాకెట్ వేగంతోనే వెళ్ళిపోతుంటే ఏడికెళ్ళైతావు తాత ముఖ్యమంత్రివి? పార్టీని ఇడిచిపెట్టి పోతున్న వాళ్ళని ఆపచేతన అయితే లేదు కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జనంకు సేవ చేస్తావు. సేవ సరే, వయసులున్నోళ్ళు ఎగిరి దుంకి ఎంజాయ్ చేసిండ్రు అంటే ఒక లెక్కున్నదనుకోవచ్చు. అరే వాళ్ళతోనే పోటీకి తయారవుతున్నారు మన తానన్న కొందరు సీనియర్ లీడర్స్. దావత్లల్లా, జాతరలల్లా, ఫంక్షన్లల్లా తీరు పర్ఫార్మెన్స్ తోని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. నిన్న అలా కూడా ఈ సొంటి జోర్దార్ జాతరలా మన లీడర్లు థీన్ మార్ సందడి చేసిండ్రు చూడండి. నిన్న తెలంగాణ చేయి గుర్తు పాటోలు ఇందిరా పార్క్ లో తెలంగాణ జాతర చేసిర్రు. మన తాన మామూలు మీటింగ్లు అంటేనే ధూమ్ధామ్ చేస్తారాయే. అసుంటిది జాతర అని పేరు పెట్టినాక ఊకుంటారా? జోర్దార్ చేసిర్రు. ఆడ మైనంతో చేపించిన సోనియా గాంధమ్మ బొమ్మ మీద పరదా తీసి జాతరకు కూడా పరదా లేపిర్రు. ఎక్కడెక్కడికెళ్ళొచ్చిన ఆటగాళ్ళు పాటగాళ్ళు కాళ్లకు గజ్జెలు చేతుల డప్పులు పట్టుకొని జాతరని ఇట్లా షురూ చేసిర్రు. ఇగిసుంటి ఎగురుడు దుంకుడులంటే పొన్నాల లక్ష్మయ్యకు పానం ఊకుంటదా? జివ్వున గుంజనే గుంజింది పానం. ఇక దిగిండు. అరే ఇవాళ నన్న కిందేసి కొడుతున్నాడా ఏంది? వామ్మో లేచిండు. ఓహో కోలాటం ఆడుతున్నాడా గినా? ఏదో కొబ్బరికాయ కొడుతున్నట్టు ఆడుతున్నావు కదా. లేవు తాత లేవు, పడ్డవుతీ టీవీలల్లా. దమ్మొస్తున్నట్టుంది, పొయ్యి చేరని నీళ్ళావు పో. ఇక వెనక సిరికి పొంగులేటి సుధాకర్ సార్ కూడా గిసుంటి కట్టెనే ఒకటి పట్టుకొని బల్మీ కాడుతున్నాడు. ఓ సారు ఉప్మాలు నాస్తలు ఏం పెట్టలేరాడా? మంచిగాడ రాదు 2 చేతులతోని? అట్లా ఆడాలే. ఇక మెల్లగా ఎవరన్నా చూస్తున్నారా ఏంది అని సిగ్గు పడుకుంటా దాసుకొని రాపోల్ సార్ బతుకమ్మ ఆడుతున్నాడు. ఎందుకు సార్ సిగ్గు పడతావు? పొన్నాల తాతను చూసి నేర్చుకో, ఎంత మందిలో ఉన్నా ఎట్లా చేస్తాడో. స్టేజ్ కింద వీళ్ళంతా ఇట్లా ఆడి పాడుతుంటే హనుమంతన్న ఏకదం స్టేజ్ మీదనే ధూమ్ తడాకా చేసిండు. వేసుకో హనుమంతన్న. అరే గామిసై పట్టుకొని గుంజుతావు? ఓ అమ్మో నువ్వు ఇప్పుడే ఇట్లున్నావంటే వయసులున్నప్పుడు ఇంకెట్లుంటుండేనో తాత. ఇక ఎగిరిండు ఆయన ఎదురుగున్న ఆడామ మీద ఉరికిపోయి జారిపడ్డాడు. గిదేం పంచాయతీరా బై గిట్ల పడ్డాను అని అనుకున్నాడో ఏమో గాని దెబ్బ స్టేజ్ మీదకెళ్ళి దుంకి ఎట్లురుకుతున్నాడో చూడురి. ఓ తాత ఇగరా నిన్నెవ్వరేమన్నారుదా? ఇక వీళ్ళంతా ఇట్లా ఆడి పాడుతుంటే సర్వే సారు సోనియా గాంధమ్మ విగ్రహం ముంగట అందరితో కూర్చొని ఒక గ్రూప్ ఫోటో దిగిండు. దిగు సార్ దిగు, మళ్ళా దొరకదు మోకా దిగు. ఫోటో అయిపోగానే మైకు పట్టుకొని బుర్ర కథలు, పిట్టె కథలు, సత్యనారాయణ స్వామి కథలు అన్ని చెప్పి ఆడున్నోళ్ళ దమాకంతా చెంచతో తిని ఇట్లా గిలాసతో నీళ్లు తాగుతున్నాడు. వచ్చినోళ్ళంతా ఉట్టిగానే ఆడిపోతే బాగుండదని తలా ఓ మాట మాట్లాడిపోయిర్రు. ఆఖరికి తాతలైనా బాగానే తైతక్కలాడిరని VH పొన్నాల తాతలకు పట్టు శాల్వాలు కప్పి తోలిర్రు. మొత్తానికి ఇట్లయింది ఇందిరా పార్క్ కాడ తెలంగాణ జాతర.
ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత ముట్ట చెప్పాలి, ఎంతెంత కేటాయించాలి అని లెక్కలేసదానేమో అంటారు. బడ్జెట్ అంటారు కదా. టైం ప్రకారం బడ్జెట్ పెట్టుడు ఎంత కామనో అలా దీనికి ఎక్కువైనాయి దానికి తక్కువైనాయి అని చెప్పుడు కూడా అంతే కామన్ కదా. అట్లనే ఈసారి బడ్జెట్లో కూడా ఏమో ముచ్చటున్నదంట. గిట్లనే చూద్దాం. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టే ఉన్నది మన రాష్ట్రంలో బడ్జెట్ ముచ్చట. ఏడాది 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతుంటే ఈ కారు కూడా అంతకంటే ఎక్కువనే పెడతారట. మరి ఈ 1,00,000 కోట్లు ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏం పాడైంది, మాకైతే రూపాయి బిల్లు ఇచ్చినోడు లేడని చాలా మంది అనుకుంటున్నారు కదా. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లకి వెళ్ళి సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు ఉన్నారు కదా, అదే సార్లు పోలీసోళ్ళు పని మంత్రులంతా మన తానా వాళ్ళకే ఈసారి 50,000 కోట్ల రూపాయల జీతాలు ఇవ్వవలసి ఉంటుందట. సగానికి ఎక్కువ సర్కారు నౌకరులకే ఓవచ్చే. ఇక జనం ఎడముగడ పడతారు. జనానికి ఖర్చు పెట్టినా పెట్టకపోయినా నౌకర్లు చేసేటోళ్ళకి మాత్రం 1 తారీఖు నాడు జీతం ఇవ్వవలసిందే. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఈ జీతాల ఖర్చు బాగా పెరిగింది కాబట్టి పన్ను వసూలను కూడా పెంచబోతున్నారట. రిటైర్ అయిన వాళ్లకు ఈ కొత్త బడ్జెట్లో ఏం తక్కువ 16,000 కోట్ల రూపాయలు ఇవ్వనట పింఛన్లే. సర్కారు కొలువులు చేసేటోళ్ళకి ఇచ్చే జీతాల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి కానీ మామూలు పబ్లిక్ మాత్రం అక్కరకొచ్చే పనులు చేస్తలేరు ఈ సర్కారు వాళ్ళు. ఈ బడ్జెట్లు ఏందో, ఈ కథ ఏందో, ఆ సర్కారు నౌకలు ఏందో. బంగారం ఎప్పుడు తినాలా అనుంది నాకైతే. పోయినసారి అయితే మస్తు బంగారం తిన్నా తెలుసా. ఈసారి కూడా తప్పకుండా తిని తీరుతా. ఏందమ్మా వేసుకోనీకనే పెయ్యి మీదకి బంగారం లేదని ఏడుస్తుంటే ఈ పిల్లనేమో నోట్లు వేసుకుంటా అంటది అని అనుకుంటారు కదా. అనుకోకుండ్రి. ఎందుకంటే నేను మాట్లాడేది సమ్మక్క సారక్క జాతరలో బంగారం ఇస్తారు చూడు దాని గురించి. 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మేడారం జాతర మళ్ళా రాబోతుంది. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద గిరిజన జాతర గిదే కదా. మరి ఇది ఏమైతుంది, ఎట్లెట్లయితుంది, ఎట్లా సురువు అవుతుంది అంతా మనం చూద్దాం ఒకసారి. మేడారం జాతరకు తయారైతున్నారా అంతా? తట్టబుట్ట చదువుకొని మరి జాతర 12 తారీఖు సంధి సురువైతున్నది కదా. మెల్లకపోతాం అది వరకు పొద్దున్నది పొలం ఉన్నది అనుకునేరు సుమా. ఇప్పటికే మేడారం అంతా నిండిపోయింది ఎక్కడెక్కడి మందితోని. పరద సాటు కట్టుకొని జాగ లేకుండా అయింది. ఇక చూడుండ్రి ఎట్లొచ్చిండ్రో జనము. ఏడ ముత్యమంతా జాగ దొరికితే ఆడనే బిస్తరేసిండ్రు. ఇటో కట్టి అటో కట్టి గుడిసెలేసిండ్రు. ఎటు 2-3 కిలోమీటర్లు చూసినా గుడిసెలే కనిపిస్తున్నాయి పో. ఇక జనం వచ్చుకం ఇట్లుంటే ముందుగాలనే ఈ పండుగ కోయోళ్ళదా, అదే గిరిజనులది. ఇక ఎట్లుంటది అలా పండుగ అంటే ఇక చూడు రాట పాట ఎంత జోరుదారు చేస్తున్నారో. ఈ నెల 15 తారీఖు దాకా నడుస్తుందట జాతర. గాని ఇప్పటికే ఉసుక వస్తే రాలకుంటూ వచ్చిండ్రు జనం. కాంటలమ్మేటోని కాడికి వెళ్ళి కార్లు కిరాయికి ఇచ్చేదాకా పైకమే పైకం. తుమ్మినా దగ్గినా లచ్చమక్కలే ఉండాలి. మేడారం జాతర అంటే పిన్నీసలు బుగ్గలు అమ్ముకునేటోళ్ళకు కూడా మస్తు దందా నడుస్తుంది. పేరుకు 3 రోజుల జాతర కానీ సాగేది మాత్రం 4 రోజులు సాగుతుంది ఏం తక్కువ. బయటి రాష్ట్రాల పొంటి కూడా మస్తు మంది వస్తారు. ఇప్పటికే రోజుకు 1,00,000 మంది సమ్మక్క సారలక్కకు మొక్కిపోతున్నారట. బెల్లంగడ్డల సంగతిగా మీకు ఎరుకున్నదేనా? ఎవరెంత బరువు ఉంటే అంత బెల్లం జోకిచ్చిపోతారు. ఇగో ఇట్లా ఒరే ఈయనని అన్న చూసినట్టున్నది కాదు. అరే మన కోదండరావు సారు బెల్లంగడ్డని ఎత్తిలో పెట్టుకొని అబ్బో భక్తుడంటే భక్తుడే ఉన్నాడు. మెడల దండ, నొష్టికి పచ్చబొట్టు, వారెవ్వా అందరికంటే ముందుగాలనే మేడారంలో తేలిండు కదా. చూసినరా పెద్ద పెద్దవాళ్ళు కూడా ముందుగానే వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. అంటిగా రేపు ఎంతమంది వస్తారో చూడుండ్రి. ఏం తక్కువ 1,00,000 మందికి ఎక్కువనే వచ్చి మొక్కిపోతారట. కానీ పెద్ద పెద్ద కొండల నడుమ కొలువైన సమ్మక్క సారలక్కలను ఒక్కసారన్నా చూడుండ్రి, మస్తుంటది. ఇక కొన్ని ముచ్చట్లు చెప్పాలి, జాగ్రత్తగా ఇనుండ్రి. పోరగాళ్ళని బొట్టగాళ్ళని నింటేసుకొని పోయేటప్పుడు జర సైరతో ఉండుండ్రి. పోరగాళ్ళు ఆగమాయనంటే దొరకుడు కష్టం. అమ్మ దయతో అంత మంచిగానే కావాలి ఈ కారు కానీ కోరుకుందాం. ఓట్లేసి లీడర్లను గెలిపించేది పబ్లికే కదా. అసొంటి లీడర్లకు పబ్లిక్ ఎట్లా బుద్ధి చెప్తారు? మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయకుండా ఓడిస్తారు అంతే కదా. కానీ గీసేన్ చూడుండ్రి ఎంత డిఫరెంట్ అండ్ డేరింగ్ గా బుద్ధి చెప్తున్నారో. ఈ నవలో ఎరికేనా? మీకు ఎరక లేకుండొచ్చు కానీ ఈయన హర్యానా అనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈయన పేరు భూపీందర్ సింగ్. ఇక అలా రాష్ట్రంలో ఏదో మీటింగ్ పెట్టి రోడ్డు పంటి ర్యాలీలు తీసుకుంటా కప్పులేని కార్లో తిరుగుతున్నాడు. ఇట్లా చెయ్యుపుకుంటా పోజులు కొట్టుకుంటా పోతుంటే ఆయన గుంపులకెళ్ళి ఒకరికి ఏమనిపించిందో ఏమో కానీ ఎగిరెగిరి ఆయన ఎట్లా కొడుతున్నాడో చూడరి. ఏంబట్టి ఆ పోరగాని చుట్టుముట్టున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మరి ఆ ముఖ్యమంత్రి ఏం ఎలుగబెడతలేడు అనుకున్నాడో లేకపోతే చెప్పినా చేస్తలేరు అనుకున్నాడో కానీ ఇట్లా కొట్టిండు. కానీ అంతమంది ముంగట్నే అంత సెక్యూరిటీ ఉండగానే కొట్టిండంటే ఆని ధైర్యాన్ని దయ్యాలెత్తుకపోను చిన్న ధైర్యం అవంది. నిన్నయాల బుడ్డ లీడర్లకు కూడా ఎదురవుతున్నాయి కానీ ఇసొంటి అనుభవాలు.
కానీ సోయి తప్పిన లీడర్లకు బుద్ధి చెప్పుట్లా మన తాన హర్యానా అంత ముందుకు పోలే గంతే. గాచారం బాలేకుంటే తాడు పట్టుకున్నా పామైతుంది అని అంటారు. అచ్చం గసంటి ముచ్చటనే ఇది. కానీ ఈడొక చిన్న చేంజ్ అంతే. ఏందంటే ఈడ తాడును పట్టుకోలే, ఒక మనిషినే ఇంకోలో పట్టుకున్నారంట. పట్టుకొని పరాస్కాలు చేసినందుకు ఏమైందనేది చూడుండ్రి. కానీ ఈ ముచ్చట చూసినాక నాకు మాత్రం మస్తు బాగా అనిపించిందబ్బా. నీ కోతి దాలుగవాడ యాడంగ మోపైందో ఏం పాడో గాని ఇక చూడుండ్రమ్మా. ఈ ఆటోలో కూర్చున్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఆయనతో నిన్న విఆర్ఓ పరీక్ష రాస్తందుకు ఇంట్లోకేనే వెళ్ళిండట. వస్తుంటే ఆటో ఎక్కి కాడ ఈ అడ్డమైన కోతి ఏడికెళ్ళి వచ్చిందో ఏమో ఆయనతో నెత్తి మీద కూర్చున్నదట. ఇక ఇదెక్కడ కోతిరో అని పోరాడు పరిశాన్. ఇక చూడండి పరిశాన్ ఎట్లున్నదో. ఓ దిక్కు పరీక్ష టైం కాబట్టి కోతి ఏమో నెత్తి మీదకి వెళ్ళి దిగదా. ఆయనతో ఇక సపరేట్ ఆటో కట్టుకొని పరీక్ష రాస్తానికే పోయిండట కోతిని ఎంటేసుకొని. అయినా అది నెత్తి మీదకి వెళ్ళి దిగలేదట. ఇక ఏం చేయాలరో దేవుడా అని అంతా మొత్తుకున్నాడు. ఆడున్నోళ్ళు అంతా బాగానే బతిలాడినరట కోతిని, జర దిగే మా అమ్మగాని పోరాడు ఏ తిరగ చదువుకొచ్చిండో పాపం పరీక్ష రాసుకుంటాడని. ఎందుకు ఇంటది దిగలే. సారో నీ కోతి పాడుగాను ఉంటే ఉండని తీగని పరీక్ష రాస్తా సార్ ఇట్లనే అంటే, అమ్మో ఆ కోతిని కూడా పరీక్ష కేంద్రంలోకి తీసుకపోతే ప్రతిమ పొరగాలు భయపడతారు, మేము రాయనీయమని చెప్పిండ్రు ఆడ సాలరు. ఇక ఇట్లా లాభం లేదని ఆయనతో కోతిని తాడుతో కట్టేద్దాం అనుకున్నాడు. ఏమైందో చూడు రేణుకశీరి. అయినా దాని ఇంట్లో పీనుగేలా తాడు కూడా చిక్కలే. ఇట్లా కాదని అదే ఆటో వేసుకొని పోరాడు పోలీస్ స్టేషన్కి పోయిండు మీరే న్యాయం చేయాలని. సారు మీకు దండం పెడతా, జర ఈ కోతికి నాకు ఇడాకిలు ఇప్పిండ్రి, నేను పోయి పరీక్ష రాసుకుంటా అని చెప్పిండట. అప్పుడు ఒక వల తీసుకొచ్చి మొత్తం మీద కోతి నా పోరని నెత్తి మీదకి వెళ్ళి దించిండ్రు. ఇక ఇప్పుడన్న పరీక్ష రాస్తా అని మళ్ళా ఉరికిండు పరీక్ష కేంద్రం కాడికి. ఏం లాభం, అప్పటికే టైం అయిపోయింది, లోపలికి పంపమని చెప్పేసిండ్రు వాళ్ళు. పాపం పొలగాడు మస్తు బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిండు. గింత అన్నాలం ఉంటుంది కోతుల పని. సర్కారు నౌకర్ కోసం ఎన్ని రోజుల సంది కష్టపడి చదివిండో ఏమో, అడ్డమైన కోతి చేయంగా ఆ ఛాన్స్ కూడా వాయే. మరి సర్కారే జర ఏమన్నా సాయం చేయాలి ఈ పిల్లగానికి. ఇంటికి వాస్తు బాలేకపోతే ఒక చిన్న గోడ కూలగొట్టాలంటే ఎట్లా కూలగొట్టాలి ఏం కథ అని 10 సార్లు ఆలోచిస్తాం కదా. అసొంటిది ఏ పెద్ద బిల్డింగ్ను కూలగొట్టాలంటే మాటలా. అసొంటి ఒక పెద్ద బిల్డింగ్ను కూలగొట్టిన స్టోరీ ఒకటి ఉన్నది, చూడుండ్రి. అవాక్కయ్యి పక్కా పరిశాన్ అవుతారు. మన ఊర్ల పొంటి కానీ పట్నంలో కానీ ఏదన్నా పడవడ్డ ఇల్లు గులగొట్టాలంటే ఏం చేస్తారు? 2-3 కూలీలను పెట్టి సుచ్చేలు గడపారాలతో గులగొడతారు. జరని పైసలు ఎక్కువనోడు జేసీబీ పెట్టి కింద పడేస్తాడు. ఎంత కాదనుకున్నా 1-2 రోజులన్నా కావాలి ఇల్లంతా గులగొట్టినందుకు. కానీ బయట దేశంలో ఎట్లా చేస్తున్నారో ఎరికేనా? ఇక చూడుండ్రి పడవడ్డ బంగ్లాని ఎట్లా గులగొడుతున్నారో, కళ్ళు మూయకుండ్రి మరి. చూసిండ్రా ఎట్లా కుప్ప కూలింది? మళ్ళా ఏడగట్టిండ్రో ఆడనే కుప్ప పడ్డది. ఈ ముచ్చట జర్మనీలో అయింది. ఈ బంగ్లానట 42 ఏళ్ల కింద కట్టిరట. వెనకటి బంగ్లా అంటే ఎంత లుకలుక కావచ్చు, అందుకే అది గులగొట్టి ఇంకోటి గట్ట చూస్తున్నారట. మరి దీన్ని గులగొడితందుకు చిన్న ముచ్చట కాదు కాబట్టి ఆ బంగ్లాలో బాంబులు పెట్టిండ్రట. ఆ చుట్టుముట్టున్న వాళ్ళని ముందుగానే దూరం వెళ్ళిపోమని చెప్పిండ్రట. బాంబులు గీంబులు అన్ని పెట్టినాక ఒక్కడేసారి కట్టుకొచ్చితే కుప్ప గులి కింద పడ్డ చూడు. ఎవ్వరికి ఇంత అపాయం కాలే, రాళ్ళు ఎగిరొచ్చి ఎవ్వరికి రాకలే, అంతా నిమ్మలంగా చేసేసిండ్రు. మళ్ళా 10 నిమిషాల పని. కానీ గమ్మత్తున్నది కదా ఆ కూలగొట్టుడు కూడా. అదే ఇంత పెద్ద ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు కావాలి? కూలగొట్టుడు జల్దిన ఇస్తున్నది కానీ కట్టుడే నెలలు పడుతుంది. అందుకే అంటారు చూడు, కష్టపడి ఇల్లు కట్టుకొని కళ్ళు దాయి కాల పెట్టుకుండాని. ఇగో గిట్లా దొంగలు గీతీరుగా దొంగతనం చేస్తారు, గాతీరుగా దొంగతనం చేస్తారు అని చెప్పంగా మస్తు మాటలు విన్నాం. ఇక ఈ నడమనైతే సీసీ కెమెరాల పుణ్యమా అని కొన్ని చూస్తున్నాం కూడా. కళ్ళు ఇట్లా రెప్పలు కొట్టే లోపే ముందు నుంచి ఏదో పట్టుకొని మాయం అయిపోతానే ఉన్నారు. గిసొంటి కొన్ని దొంగతనాలు మాకు కూడా దొరికినాయి సీసీ కెమెరాల. చూడండి చూపిస్తాం, జర జాగ్రత్తగా ఉండుండ్రి. దొంగలంటే దొంగలు మోపైతున్నారు. ఒకడు పైసల కోసం చేసినా అంటే ఇంకొకడు దేశం కోసం చేసినా అంటాడు. ఎవరి కోసం చేసినా దొంగతనం దొంగతనమే కదా. గస్సుంటివే ఓ 2 చూపిస్తాము, చూసి జాగ్రత్త పడురి మీరు కూడా. ఈ టోపీ పెట్టుకొని వచ్చినోడు గామెతో ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో ఆఫీస్ ఉన్నట్టుంది అది. ఈ పనికి ఖర్చు ఎంత అవుతుంది, గాదానికి ఎంత అవుతుంది అని ఆమెను మాటలల్లా పెడుతున్నాడు.
ఏంది గంతపిరమా మీ పెద్ద సార్ని అడిగి చెప్పు అని ఆమెతో ఫోన్ చేపించి మెల్లగా వీడు సెల్ ఫోన్ లేపేసే పనులు ఉన్నాడు. జర్రంత దగ్గర గుంజుకొని పెట్టుకున్నాడు కదా. మళ్ళా మీరు తక్కువ చేసేటట్లేరు నేను పోతా అని బయటికి పోయినట్టు యాక్టింగ్ చేసిండు. ఈమె వెనకనే పోయి సరేతి రూపాయి ఎక్కువనో తక్కువనో కాని అని పట్టుకొచ్చింది. ఇక వాని పంతనం చూడుర్రి. కుడి చేయితోని అటు ఇటు చూపించుకుంటా తొండ చేయితోని ఫోన్ తీసి జేబులేసుకున్నాడు. ఇక జేబులేసుకున్నాక ఎందుకుంటాడు అటు నుంచి అటే పారారైండు. ఆమె ఎంత ఎత్తికినా ఏం లాభం, ఫోను మాయం. గిసుంటిదే ఇంకోటి సొమ్ముల దుఃఖంలో అయింది. దుఃఖన పైన ఉన్న సొమ్ములను మంచిగా వేర్చి జర్సే పక్కకు పోగానే గీమేం చేసిందో చూడురి. అక్క ఒకటి కాదు రెండు కాదు మంచిగా డబ్బనే సంకల దాచిపెట్టుకొని పోతున్నది. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ సైకిల్ వేసుకొని వస్తున్నాడు చూడు. ఈడు డిఫరెంట్. అటు పోయిండా మళ్ళా ఇటు వచ్చిండు. అటు జరసేపాయి నీళ్ళు తాగుతున్నాడు కదా. బండి దిక్కు చూసిండు. ఇక ఆయనతో ముంగలకు వచ్చి ఏం చేసిండో మీరే చూడుర్రి. అది తన్నుడు తన్నిండు. దొంగతనం చేస్తాడనుకున్నారు గాని ఈడు దొంగ దెబ్బేసిపోయిండు బండికి. ఇక బండి వాని సైకిల్ కంటే మంచిగున్నదని కుల్లయిందో ఏమో మరి. ఇక ఇవి రకరకాల దొంగతనాలు. భద్రంగా ఉండురి మరి.